ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనవురా ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనవురా సుత్తి మనదే కత్తి మనదే పలుగు మనదే పార మనదే సుత్తి మనది కత్తి మనది పలుగు మనది పార మనదే బండి మనదిరో బండెడ్లు మనవిరా బండి మనదిరో బండెడ్లు మనవిరా నడుమ ఇన్ బిట్వీన్ దొరయేందిరో దొర పీకుడేందిరో ఆహా ఏ తమ్మి హియర్ దొర ఇస్ నాట్ కాస్ట్ జులుం ఆ జులుం కాదు మాకు భంగం కావాలి బలగం కావాలి ఊరు మనదిరా ఈ బలం మనదిరా ఊరు మనదిరా ఈ బలం మనదిరా ఈ బలం మనదిరా బలగం మనదిరా బలగం మనదే శభాష్ ఆ ఫోక్ని తమ్ముడు బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నాడు డైరెక్టర్ ఆ భీమ్స్ గారితో బ్రహ్మాండంగా ఫోక్స్ ఉపయోగించుకున్నాడు ఏం ఒగ్గు కథ ఏమి బుర్రకథ ఏం పాటలు ఊరు నా ఊరు హే తమ్ముళ్ళరా ఆ పాట ఎంత బాగుంది ఇందాక ఆయన పాడిన పాట ఊరు రాజుగారు నాకు చూపించారు ఆ పాట కోరె టెంకన్ గారి పాట ఉంది పల్లె కన్నీరు పెడుతుందో అనే పాట ఏడుస్తాం సింబల్ ఆఫ్ భారతదేశం అలాగే నా సినిమా ఊరు మనదరలో చూడా సక్కా నీ తల్లి తుక్కల్లో జాబల్లి అనే పాట శభాష్ అలాంటి పల్లె పాటలతో పోల్చుకోదగ్గ మరో గొప్ప పల్లె పాట ఊరు నా పల్లె నా తల్లి పల్లె నా పాట అని 10 మంది పాల్గొనగా చేశాడు మహానుభావుడిగా శభాష్ అలాగ ఏమి ఒక్క ఏం ఫార్మాట్ ఎలా ఉపయోగించావు తమ్ముడు మ్యూజిక్ని బాగా చేసావు బ్రహ్మాండం చేసావు భీమ్స్ గారు బాగా కొట్టాడైనా ఫోక్ని బాగా ఉపయోగించి బాగా కొట్టారు మీరు శభాష్ బాగా పాడారు తమ్ముడు పాడిన తమ్ముడు ఎవరే ఏ తమ్ముడు శభాష్ 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 అలా కెమెరామెన్ గారు సినిమా బిగినింగ్లో మా డైరెక్టర్ ఏ తమ్ముళ్ళారా అని ఎప్పుడు చెప్తున్నాం మాట చెప్తున్నాం సక్సెస్ఫుల్ సినిమాలకి అదే కష్టపడతామండి ఫెయిల్యూర్ సినిమాలకి అదే కష్టపడతామండి కానీ ఇవాళ మాట చెప్తున్నాను నేను అనుభవం ఉన్న మనిషిగా చెప్తున్నా సినిమా సక్సెస్కి ఫెయిల్యూర్ కారణం కథనం డైరెక్షనే ఆ దర్శకుడు అనేవాడు గొప్పవాడైనప్పుడు టీం అందరితో కూడా బాగా చేయించుకున్నప్పుడు ఎక్కడ ఏం చేస్తే బాగుంటుందో ఉపయోగించుకున్నప్పుడు ఈజ్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్ డైరెక్టర్ హీ మస్ట్ నోస్ ది పల్స్ ఆఫ్ ఆడియన్స్ అలా తమ్ముడు గొప్పగా ఆ కెమెరామెన్ గారితో కూడా చెప్పి సినిమా స్టార్టింగే తెల్లారితో స్టార్ట్ చేశాడు తెల్లారినప్పుడు ఎలా ఉంటుందో అంత బాగా లైటింగ్ చేశాడు తమ్ముడు శభాష్ తమ్ముడు తెలంగాణ పల్లెని నిజంగా మనం చూస్తున్నాం ఈ సినిమా ద్వారా ఒక తెలంగాణ పల్లె కాదు ఈ పల్లె మా ఆంధ్ర పల్లె మా రాయలసీమ పల్లె మా రాయలసీమ ఆంధ్ర తెలంగాణ కాదు యావత్ భారతదేశ పల్లెలు ఈ పల్లె మా పల్లె ఈ పలగం మా పలగం సినిమా ఇది ఒక ఏరియాకి సంబంధించింది కాదు దిల్ రాజు గారి ఊరికి సంబంధించింది కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ఊరికి సంబంధించిన పల్లె భారతదేశం పల్లె సీమలు పుట్టుకోమలు ఇవాళ రాను పల్లె సీమలు మొత్తం మెకనైజేషన్ గ్లోబలైజేషన్లో మొత్తం పట్టణీకరణైపోతున్నాయి వాటితో పాటు సంబంధంగా ఈ సంబంధ బాంధవులు పట్టణీకరణైపోతున్నాయి ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఈవేళ ఈ సినిమా తీయడం అనేది సెల్యూట్